హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. అయితే విషయంలోకి వస్తే, చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోని కేరళ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే, భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో అమలుపరుస్తున్నది. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు వారికి పాఠ్యపుస్తకాల్లో భారత రాజ్యాంగాన్ని వారి యొక్క ప్రవేశికలో చేరుస్తున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. మనకంటూ మన దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు లేని గొప్ప నిర్ణయం కేరళ ప్రభుత్వం తీసుకున్నది. ప్రతి ఒక్కరూ కేరళ ప్రభుత్వానికి సెల్యూట్ కొట్టాల్సిందే. అక్కడున్న సిపిఐ పార్టీ వాళ్ళు ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సప్ కొట్టాల్సిందే. ఇలా మరిన్ని స్టేట్లో మన భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో తెలియపరచాలి, అవగాహన కల్పించాలి పిల్లలకు. అలాంటప్పుడే భారత రాజ్యాంగం యొక్క విధులు ఏంటి అని మన భావి భారత పౌరులుగా ఎలా ఎదగాలి, భవిష్యత్తు తరాలు ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుంది. ఆ భారత రాజ్యాంగాన్ని ఇలా పాఠ్యపుస్తకాలు చేర్చడం వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అంటే భారత రాజ్యాంగంపై మన దేశంలో కనీస అవగాహన లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలు చేర్చడం వల్ల పిల్లలకు చిన్నప్పటి నుండే వారికి అలవాటు అవుతుంది. భారతదేశం అంటే ఏంటి, మన భారత రాజ్యాంగం అంటే ఏంటి, మనం భారత రాజ్యాంగంపై ఎలా బ్రతుకుతున్నాం అనేది, మనకు ఈ భారత రాజ్యాంగం ఎలా దిక్సూచి అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మనకంటే ఇంతకు ముందులాగా ఈ భారత రాజ్యాంగం అంటే మనకు ఒక అవగాహన లేకుండా, కనీస అవగాహన లేకుండే. ఇలా పాఠ్యపుస్తకాలు పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలుగుతుంది. విధులేంటి, అక్కడున్న రాజ్యాంగం అంటే ఏంటి, ఆ ప్రవేశిక ఏంటి, రాజ్యాంగంలో ఏముంటుంది అనేది ప్రతి ఒక్కరికి అప్పుడే చిన్నతనంలో వాళ్ళు చురుగ్గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోగలుగుతారు. కాకపోతే మన దేశంలో వచ్చేసి దరిద్రం ఏంటంటే, ఈ కేరళ లాగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతుంది, వెనకడుగేస్తుంది. పిల్లల్ని ఒక మూఢత్వంలో ముంచడానికి చూస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత పాఠశాలలు కానీ కళాశాలలు కానీ పిల్లలను, పాఠశాల అయినా కళాశాల అయినా కానీ అక్కడికి ఎన్నో మతాల వారు వస్తారు, ఎన్నో కులాల వారు వస్తారు చదువుకోవడానికి. అక్కడ నువ్వు కొన్ని మతాలకు సంబంధించినట్టుగా ఆ మతంలోని ఆ దేవుళ్ళను పూజించాలి. అంటే ఉదాహరణకు సరస్వతి పూజ చేయాలి, కృష్ణుడు పూజ చేయాలి, పండుగలని, సెలవులని, సాంస్కృతిక కార్యక్రమాలని, ప్రతి పండుగలకు సెలవులు ఇస్తూ ఆ పబ్బాలకు, ఆ పండుగ యొక్క విలువలు, పండుగనికి అర్థమే తెలియదు, ఆ పండుగకు సెలవులు ఇచ్చి పిల్లల్ని ఇంకా మూఢత్వంలో ఉంచుతూ 10 రోజులు 15 రోజులు సెలవులు ఇస్తూ వారిని ఇంకా ఆ పండుగ అర్థం ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే లేనిపోని కట్టుబాట్లతో పిల్లల్ని ఇంకా సెంటిమెంటల్గా పెంచుతూ ఒక మూఢత్వంలో ముంచుతున్నారనేది ఆదిమరుస్తున్నారు. ఎప్పుడైతే మన యొక్క దేశం యొక్క విలువలు, భారత రాజ్యం యొక్క విలువలు ఇప్పటి నుండి అలవాటు పరిస్తే పిల్లలు ఒక చురుగ్గా ఎదుగుతారు, వారికి ఒక అవగాహన ఉంటుంది, ఈ మనోభావాలకు దూరంగా ఉంటూ దృఢంగా ఎదుగుతారు వాళ్ళు. ఇలా ఎప్పుడైతే వారికి పండుగలు, పబ్బాలంటూ, సాంస్కృతిక కార్యక్రమాలంటూ వాళ్ళు ఈ దిశలో ఈ పాఠశాలలో కానీ ఇలా పెంచినట్టు అయితే వాళ్ళు మానసికంగా ఎదగలేకపోతారు. అదేదో సెంటిమెంటల్గా, మనోభావాలుగా ఈ వీటిపైనే ఆలోచన ఉంటుంది కానీ వారికంటూ ఒక ప్రత్యేకత, ఒక దృఢంగా వారికి ఒక నిర్ణయం తీసుకునే లాగా ఉండరు. ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే దేవుళ్ళ మొక్కడం వల్ల చదువు వస్తుంది, సరస్వతి పూజ చేయాలి, ఇలా మనము అని పాఠశాల కొందరు నూరిపోస్తున్నారు. భగవద్గీత చదవాలి, ఈ శ్లోకాలు చదవాలి, ఇలా చదవడం వల్ల మంచి జరుగుతుంది, మార్కులు వస్తాయి, గుళ్ళకి వెళ్ళాలి, దేవుని మొక్కాలి, కొబ్బరికాయ కొట్టాలి, అప్పుడే నీకు మంచి మార్కులు వస్తాయి, మంచి పాస్ అవుతావు, ఉద్యోగం వస్తుంది అని ఇలా నూరిపోస్తున్నారు పిల్లలకు. అలాంటివి చెప్పడం వల్ల పిల్లలు మానసికంగా కృంగి కుసించిపోతున్నారు. అంటే పిల్లలకి ఏ విధంగా అంటే ఒక దృఢంగా ఎదగలేకపోతున్నారు. వారు కష్టపడి చదువుకుంటేనే వారికి మార్కులు వస్తాయి. మీకు ఆధారపడుతుంది, మీ చదువు పైన మీ ఆధారం ఉంటుంది, మీ మార్కులు ఆధారపడతాయి. కానీ మీరు ఏ దేవుని మొక్కడం వల్ల, మీ సరస్వతి పూజ చేయడం వల్ల మీకు మార్కులు వస్తాయంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. మీ మనోభావాలు మీ దగ్గరనే ఉంచుకోండి, కానీ పిల్లలపై రుద్దడం వల్ల ఆ మూఢత్వంలో వాళ్ళు ఎదిగే క్రమంలోనే వాళ్ళని మూఢత్వంలో ముంచుతున్నారు. అలాంటప్పుడు విద్యార్థులు మానసికంగా ఎదుగుదల తగ్గిపోతుంది. వాళ్ళు మెంటల్గా సొంతంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. కావున ప్రతి ఒక్క పాఠశాలలో ఇలా
కేరళ లాగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటేనే భారతదేశం కొంచెం విజ్ఞానం వైపు అడుగులు వేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలా చేయాలా? భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు స్వేచ్ఛ, సమానయం, సమృద్ధం ఊరికే ఇవ్వలేదు. ఎంతో కష్టపడి తన 2 సంవత్సరాల పాపం నెల 18 రోజులు కష్టపడి మన భారత రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరికి చదువుకోవాలి. ప్రతి ఒక్కరు దీన్ని భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని ఒక మంచి పౌరుడుగా, భారత పౌరుడుగా, ఉన్నత పౌరుడుగా ఎదగాలని ఏ అర్థంతోటి భారత రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు. కావున మనము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని చదవాలి. ఇలా పాఠ్య పుస్తకాల్లోని ప్రతి ఒక్క రాష్ట్రంలో గాని, ప్రతి ఒక్క పాఠశాలలో ఇలాంటివి అమలుపరిచినప్పుడే భారతదేశం విజ్ఞానంపై అడుగులు వేస్తుంది. అందుకోసమని నా యొక్క నిర్ణయం ఏంటంటే, భారతదేశం మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో గాని, ఆంధ్రప్రదేశ్‌లో గాని, ఇంకా ఇలాంటివి భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో అమలుపరిచినప్పుడు మనకింకా భారత రాజ్యాంగంపై ఎక్కువ అవగాహన వస్తుంది. పిల్లలు ఇదే క్రమంలో మంచి నేర్చుకునే క్రమంలో వాళ్ళు భారత రాజ్యాంగం అంటే ఏంటి అనేది వాళ్ళకు అవగాహన ఉంటుంది. విధులేంటి, హక్కులేంటి, మనము ఎలా బ్రతుకుతున్నాం, భారత రాజ్యాంగంపై మనకు దానికేంటి సంబంధం అంటే భారత రాజ్యాంగ విలువలు తెలుసుకుంటారు. కాకపోతే మీరు అప్పటి నుండే భగవద్గీత, ఈ ఖురాను, బైబిల్ అంటూ వీటిలో నూరిపోస్తే వారు అంటే చదువుకోండి. అది మీ ఇంటి దగ్గరనే, మీ మతం దగ్గరనే ఆపండి గానీ, బయటకు మాత్రం రావాలంటే నువ్వు భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి. బయట బ్రతకాలంటే భారత రాజ్యాంగం యొక్క విధులు తెలుసుకోవాలి, హక్కులు తెలుసుకోవాలి. అలాంటప్పుడు పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో భారత రాజ్యాంగం యొక్క ప్రతిదాన్ని తెలియపరచాలి. అందుకోసమే ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో కేరళ లాగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 1 నుండి 10వ తరగతి వరకు ఈ భారత రాజ్యాంగాన్ని అమలుపరిచినట్టయితే మన దేశంలో గాని, మన రాష్ట్రాల్లో గాని ఇంకా విజ్ఞానం వర్ధిల్లుతున్నది. అలాంటప్పుడే భారత రాజ్యాంగం అమలైనప్పుడే మన పిల్లలు ఒక దిశగా నడుస్తారు విజ్ఞానం వైపు. అందుకోసమని భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పాఠశాలలో గాని, ప్రతి ఒక్క కళాశాలలో గాని మన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచినప్పుడు మనం ఎంతో కొంత భారత రాజ్యాంగంపై అవగాహన ఉంటుంది. మనం ప్రతి హక్కులు గాని, విధులు గాని నేర్చుకోగలుగుతాం, ప్రశ్నించగలుగుతాం. మనం న్యాయం వైపు అడుగులు వేస్తాం. ఇలా కేరళ రాష్ట్రంలాగా తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాలు మన ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.